హాయ్ హలో నమస్తే. నేను మీ కిషోర్ బింగి. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ బింగి వ్లాగ్స్. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి మన యాదగిరిగుట్ట దగ్గరలో తెలంగాణ టూరిజం వాళ్ళు మరియు మన వైటీడీఎస్ దేవస్థానం వారు రాగిరి చెరువు దగ్గర మినీ శిల్పారామాన్ని అయితే ఈ నెల 2వ తారీఖున భువనగిరి ఎంపీ కామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, అలాగే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. యాదగిరిగుట్టకు అతి సమీపంలోని రాగిరి చెరువు వద్ద పర్యాటకులు భక్తులను ఆకర్షించేలా ఈ సరికొత్త మినీ శిల్పారామం సిద్ధమైంది. 2 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది ఈ శిల్పారామం. మినీ శిల్పారామం మన తెలంగాణ కళ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఓ కళాక్షేత్రం. అదేంటో పూర్తిగా తెలుసుకోవడానికి మీతో కలిసి ఈ వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం రండి. శిల్పారామం అనగానే మనకు తెలిసినవి హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్నది, అలాగే ఉప్పల్లో ఉన్న శిల్పారామం. కానీ మన యాదగిరిగుట్టలోని రాగిరి చెరువు ఎంట్రన్స్ లో కూడా మినీ శిల్పారామాన్ని ప్రారంభించారు. ఎంట్రీ టికెట్ అయితే తక్కువ ప్రైజే పెట్టారండి. హైదరాబాద్లోని శిల్పారామాలతో పోల్చుకుంటే చాలా తక్కువే అని చెప్పొచ్చు. పెద్దలకు 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. లోపలికి రాగానే ఆ వైబ్ అయితే చాలా బాగుందండి. చుట్టూ పచ్చని గార్డెన్, పచ్చని చెట్లు, ఆ జాజు కలర్లోని ఆ ముగ్గులు, ఆ పల్లెటూరు వాతావరణాన్ని చాలా ప్రెజెంట్గా ఇక్కడ కనిపిస్తుంది. మీ చిన్నపిల్లలతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ గిరిజనుల కల్చర్ తెలిసేలా ఐడల్స్ పెట్టారు ఫొటోస్ దిగడానికి. అందులో మన ఫేస్ పెడితే చాలు మనం గిరిజనులుగా మరియు కేరళలోని ఫేమస్ డాన్స్ కథకళి డాన్సెస్ గా మారిపోతాం. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మనం ఫొటోస్ దిగొచ్చు. ఎంట్రీ నుంచి కొంచెం ముందుకు వస్తే ఓపెన్ స్టేజ్ ఉంటుంది. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఎవ్రీ సాటర్డే అండ్ సండే క్లాసికల్ డాన్స్ ఉంటుంది. మీ పిల్లలు కూడా క్లాసికల్ డాన్స్లో ప్రావీణ్యం ఉంటే ఇక్కడ ముందుగా రిజిస్ట్రేషన్ అంటే ముందుగా వాళ్ళకి తెలియజేస్తే మీకు ఒక స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్లో మీ పిల్లల పర్ఫార్మెన్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. స్టేజ్ పక్క నుంచి కిందికి వెళ్తే చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. దానిపైన చిన్న బ్రిడ్జ్ ఉంది. దాని మీదుగా నడుచుకుంటూ బయటకు వెళ్తే అక్కడ ఒక ప్లే ఏరియా ఉంది.
ఇక్కడ చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న నేచర్‌ని ఏమాత్రం ఖరాబ్ చేయకుండా, కొన్ని సంవత్సరాల నుండి ఉన్న మర్రి చెట్లున్నాయి. ఆ చెట్లను కొట్టివేయకుండా, వాటి మధ్యలోనే ఈ శిల్పారామాన్ని డిజైన్ చేశారు. ఆర్టిఫిషియల్ నేచర్ కన్నా నేచురల్‌గా ఉన్న వాటిని అందంగా తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో నేను వైటీడీఏ వారిని అండ్ తెలంగాణ టూరిజం వారిని అభినందిస్తున్నాను. ఇక్కడైతే ఉయ్యాలనైతే ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీటిని తాటి చెట్లతోనైతే రూపొందించారు. ఈ నేచర్‌నైతే బాగా వాడేస్తున్నారు వీళ్ళు. వాటిని చూడగానే నాకు కూడా ఊగాలనిపించి కాసేపు ఊగడం జరిగింది. నేను కూడా చైల్డ్‌హుడ్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకున్నా. స్టేజ్ పక్కనే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. పేరెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తుంటే చిన్న పిల్లలు ఇక్కడ ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చు. యాదగిరిగుట్టకు వస్తే మాత్రం ఇక్కడికి తప్పకుండా రండి. ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ కొండలు, మధ్యలో చెరువు. ఆ చెరువు పక్కనే మన ఈ శిల్పారామం. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి దర్శించుకొని సాయంత్రం తిరిగి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలని చూస్తూ మనకున్న బాధలని, టెన్షన్స్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో కాసేపైనా నవ్విస్తూ ఉంటే ఎన్ని కోట్లు పెట్టినా దక్కని ఆనందం కలుగుతుంది. ఈసారి యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు ఇకపై స్వామివారి దర్శనం తర్వాత ఈ మినీ శిల్పారామం తప్పకుండా చూడండి. చిన్నతనం గుర్తు తెచ్చే కళల ప్రపంచం. కుటుంబ సమేతంగా ఒక రోజంతా గడిపే చక్కటి టూరిస్ట్ స్పాట్. లాస్ట్ మంత్ ఓపెన్ కావడం వల్ల మనకి ఇక్కడ ఏ ఫుడ్ స్టాల్స్ కానీ, షాపింగ్ స్టాల్స్ కానీ ఏమి కనిపించడం లేదు. ఇంకా 1 or 2 మంత్స్‌లో అన్నీ ఏర్పాటు చేశారట. అప్పుడైతే ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది. టైం పాస్ చేయొచ్చు. వ్యూ పాయింట్ అండి ఇది. ఇక్కడ నుంచి చుట్టూ కొండలు, పక్కన చెరువు అన్నీ బాగా అందంగా కనిపిస్తాయి. పెడల్ బోటింగ్ ఏరియా అండి. ఈ ఏరియాలోనే పెడల్ బోటింగ్ అయితే చేస్తున్నారు. వ్యూ మాత్రం అదిరిపోయింది. ప్రకృతి ప్రియులకైతే ఇదొక స్వర్గధామం అనొచ్చు.
బోటింగ్‌ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 రకాల బోటింగ్‌ని అయితే ఇక్కడ వీళ్ళు అందుబాటులోకి తెచ్చారు. ఒకటి డీలక్స్ బోటింగ్. ఇది పెద్దలకు రూ. 50, పిల్లలకి రూ. 30. రెండవది స్పీడ్ బోటింగ్. ఇది వచ్చేసి పెద్దలకి, పిల్లలకి కలిపి రూ. 400. 4 మెంబర్స్‌ని ఎక్కించుకుంటారు. సో, మూడోది పెడల్స్ బోటింగ్. ఇది 4 మెంబర్స్‌కి కలిపి రూ. 200 చార్జ్ చేస్తున్నారు. బోటింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదండి శిల్పారామ వ్లాగ్. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. అంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్, షేర్ మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ కిషోర్ బింగి సైనింగ్ ఆఫ్.